హలో అండి. ఈరోజు నేను టమోటా రసం ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను. ఇట్లా నేను ఒక 5 టమోటాలు తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయ రెమ్మలు ఒలిచి పెట్టుకున్నాను. కరివేపాకండి ఇది. ఇదేనండి. ఇప్పుడు టమోటాలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా ముక్కలు పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలండి. బౌల్‌లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా బాయిల్డ్ కావాలి. అంతే సరిపోతుందండి. ఇంకా ఆపేద్దాం స్టవ్. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మనం ఇవి. చల్లార్చుకోవాలండి. అన్నీ తీసేసుకొని వడగట్టుకోవాలి. నీళ్ళు లేకుండా ఇట్లా వడగట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వేడి మీద వేయకూడదండి. మిక్సీలో వేస్తే మళ్ళీ అది అంతా పక్కకు వచ్చేస్తది. అందుకని చల్లార్చుకోవాలి మనం ఇది. చల్లార్చుకున్న తర్వాత వేయాలి. ఇట్లా ఎర్రని పండిన టమాటాలు తీసుకుంటే రసం బాగా చక్కగా ఎర్రగా బాగా కనిపిస్తా బాగుంటుందండి రసము. పండినవి అయితే చిక్కగా బాగుంటుంది రసం కూడా. ఇట్లా బాగా అంత నీరంతా తీసేసుకొని తర్వాత మిక్సీలో వేసుకుంటే అప్పుడు జార్లోకి వెళ్ళి బయటికి రాకుండా జ్యూసు బాగుంటుందండి. ఇట్లా అంతా తీసేసుకొని గరిటెతోటి చక్కగా మొత్తం దిగుతుంది కదా రసం అంతా. ఇంక తర్వాత ఇది మిక్సీలో వేసేసుకోవాలి మనం. చల్లార్చుకొని వేసుకోవాలి. ఈ టమాటో రసం అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అంతే చల్లారింది కదా. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాం. చింతపండు ఇట్లా కడిగి పక్కన పెట్టుకొని దీన్ని ఫస్ట్ జార్లో వేసేసుకొని తర్వాత టమాటా వేసేసుకొని ఇంక మిక్సీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంక మిక్సీ వేసేసుకొని వడగట్టేసుకుంటున్నాను. అంతా శుభ్రంగా వడగట్టుకుంటే ఇత్తనాలు లేకుండా పిప్పి లేకుండా ఈ రసము ఇట్లా చాలా బాగా వస్తుందండి. ఇట్లా చేసుకుంటే అంతా చక్కగా మనకు తగినంత వాటర్ పోసుకొని అంతా వడగట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్లేదు, మనకి పుల్లగా ఉంది కదా, చింతపండు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. నేను ఇలా చింతపండు వేసి కొంచెం చేస్తానండి. ఇట్లా చేస్తే బాగుంటుంది. కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా ఇట్లా చేసుకున్నా కూడా మనకి టమోటా ఎక్కువ వేసేసి బాగా వస్తుందండి రసం. చిక్కగా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు రసం పొడి యాడ్ చేసుకున్నాను. ఉప్పు కొంచెం దానిలో వేసాం కదా, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇందాక వేసాం కదా మిక్సీలో సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక పావు స్పూను. కొంచెం చాలండి, లైట్గా వేసుకోవాలి అంతే. పోపు పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆవాలు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను. ఒక హాఫ్ స్పూను జీలకర్ర. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోవాలి. స్మాష్ చేసుకొని అలా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రసంలోకి. వేగినాయి కదా, తర్వాత కరివేపాకు వేసేయాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే కరివేపాకు అరోమాతోటి రసం చాలా బాగుంటుంది. బాగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇంకా ఇంగ వేసుకుంటాను. ఒక పావు స్పూన్ ఇంగ వేయాలండి. రసము పోపుకి ఇట్లా ఇంగ వేస్తేనే రసం చాలా టేస్ట్గా చక్కటి సువాసనతోటి రసం బాగుంటుంది. ఈ పోపు మాడకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటేనే మంచిదండి. తొందరగా వేగిపోద్ది కదా, మాడకుండా చూసుకోవాలి మనం. కారం కొంచెం ఒక పావు స్పూన్ కారం వేసానండి. మిరపకాయలు కూడా యాడ్ చేస్తారు కొందరు. మిరపకాయలు ఇప్పుడు నేను వేయట్లేదండి. ఇలా వేసుకుంటే అంతా కలిసిపోయి బాగుంటుంది రసంలో. కారం కూడా అంతేనండి. రసం పోసేసుకుంటున్నాను. టమోటా అదంతా వడగట్టిందంతా పోసేసుకుంటున్నాను జ్యూసు. అంతేనండి. కొంచెం ఇట్లా ఒక 2 నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత మనము కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఒక చిన్న ముక్క కొత్తిమీర చల్లేసుకొని ఒక పొంగు రానిస్తే ఇట్లా సరిపోద్దండి. మూత పెట్టేసుకుంటే ఈ కొత్తిమీరదంతా స్మెల్ దానికి బాగా రసానికి పడుతుంది. అంతేనండి. ఇట్లా ఒక పొంగు రానివ్వాలి, ఎక్కువ ఉడకకూడదు.
ఇట్లా పొంగేటప్పుడు ఇంకా కొంచెం మరగనిచ్చేసి ఆపేసుకోవడమేనండి. ఇట్లా మీరు అప్పుడప్పుడు రసం ఇట్లా పెట్టేసుకోండి. మీకు ఈ రసం పొడి తయారీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.